ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సేదసాదనం. ఓం ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతి ధీనామవిత్రియవతు. ఓం నారాయణం పద్మభువం వసిష్ఠం శక్తిం చ తత్పుత్రపరాశరం చ వ్యాసం శుకం గౌడపదం మహాంతం గోవిందయోగీంద్రమథాస్య శిష్యం శ్రీశంకరాచార్యమథాస్య పద్మపాదం చ హస్తామలకం చ శిష్యం తం త్రోటకం వార్తికకారమన్యానస్మద్గురూన్ సంతతమానతోస్మి. శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగిని వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. ఓం నమో బ్రహ్మాదిభ్యః బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యః వంశ ఋషిభ్యః మహద్భ్యః నమో గురుభ్యః. సర్వోపప్లవరహితః ప్రజ్ఞానఘనః ప్రత్యగర్థః బ్రహ్మైవాహమస్మి. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. 289వ పేజీ దగ్గర ఉన్నామండి. 88 అయిపోయింది బాబాయ్, 89 మొదలు పెట్టాలి. అదే అంటున్నా నేనమ్మా. అదే డిస్ప్లే పెట్టాను. అంటే ఈ వైశ్వానర శబ్దము మామూలు లౌకికంగా అది అగ్నికి సూచికంగా ఉన్నా లేదా జఠరాగ్నికి సూచికంగా ఉన్నా అది పరమేశ్వరుడే అనేటటువంటి విధంగా ఇంతవరకు చెప్పుకొస్తూ దానికి రకరకాల వాద ప్రతివాదనలని అయిన తర్వాత జైమిని మహర్షి ఏమన్నారంటే ఈ వాదనలని అక్కర్లేదయ్యా, అసలు ఆటోమేటిక్గా అందులో ఉన్నటువంటి ఆ విషయాన్ని బట్టే తేలిపోతుంది అని చెప్పి ఆయన చెప్పారు. అలాగే శుక్ల యజుర్వేదం కూడా ఇలాగే ఉందని ఇంకొక వాక్యం కూడా మనం చదువుకున్నాం. ఇప్పుడు దీని మీద ఇంకా సూత్రం ఏంటంటే ఆమనంతిచ ఏనం అస్మిన్, అది ఒక సూత్రం అండి. ఆమనాయం చేస్తున్నట్ట. ఆమనంతి అంటే వాళ్ళు నెమరు వేసుకుంటున్నారు, ఏనం ఇతనిని, అస్మిన్ ఈ విషయంలో. దానికి ఏంటంటే ఆమనంతిచ ఏనం అంటే ఆమనంతిచ ఏనం అంటే చ ప్లస్ ఏనం చైనం అవుతుంది. ఆమనంతి చైనం పరమేశ్వరం అస్మిన్ మూర్ధ చుబుకాంతరాలే జాబాలాహ. జాబాల మహర్షి యొక్క అనుయాయులు ఎవరైతే ఉన్నారో, అంటే జాబాల శాఖ ఒకటి ఉంది, ఆ భాగం అందులో ఉండేటటువంటి ఆ శాఖ అధ్యయనం చేసి దాన్ని అనుష్ఠానం చేసేటటువంటి వేదాంతులు ఎవరైతే ఉన్నారో ఆమనంతిచ ఏనం పరమేశ్వరం అస్మిన్ మూర్ధ చుపుకాంతరాలే జాబాలాహ. అంటే వీళ్ళంతా ఏంటంటే మూర్ధ శిరస్సు లగాయతూ ఈ గెడ్డం వరకు ఉండేటటువంటి శిరస్సులో ఉండే భాగంలోనే పరమేశ్వరుణ్ణి అక్కడ వాళ్ళు నెమరు వేసుకుంటున్నారు, అక్కడ ఉన్నటువంటి వాక్యాన్ని బట్టి అని చెప్పుకొస్తూ ఒక విశిష్టమైనటువంటి ఇందులో అర్థాన్ని ప్రతిపాదన చేస్తారండి. ఏషః అనంతః అవ్యక్తః ఆత్మ సహ అవిముక్తే ప్రతిష్ఠిత ఇది. సో విముక్తః అంటే సహ అవిముక్తః. ఇక్కడ క్వశ్చన్ ఆన్సర్ నడుస్తుంది అక్కడ, అందులో వేదవాక్యం అది. ఏషోనంతో వ్యక్త ఆత్మా సో విముక్తే ప్రతిష్ఠ ఇది. సో విముక్తః కస్మిన్ ప్రతిష్ఠతి ఇది. వర్ణాయాం నాస్యాంచ మధ్యే ప్రతిష్ఠ ఇది. కావై వర్ణ కాచనాసి ఇది తత్వచే అని ఇలాగ నడుస్తుందండి. అంటే ఏంటంటే అందులో ఏషః అనంతః అవ్యక్తః ఆత్మ. ఈ ఆత్మ ఎటువంటిదంటే అనంతమైనటువంటి అవ్యక్తమైనటువంటి ఈ ఆత్మ అది అవిముక్తే ప్రతిష్ఠిత. అవిముక్తంలో అది స్థిరంగా ఉంటుంది. ఒక చోట దానికి ఒక ప్రదేశం చెప్పి అవిముక్తము అని పేరు పెట్టారు అని చెప్పి అక్కడ ఆత్మ స్థిరంగా ఉంటుంది. ప్రతిష్ఠిత అంటే స్థిరంగా ఉంటుంది. సహా అవిముక్త
అంటే ఆ సహా అవిముక్త అంటే ఆ విముక్తుడు అయినటువంటి అవిముక్తుడైనటువంటి ఆ ఆత్మ కస్మిన్ ప్రతిష్ఠితే ఆత్మ సహా అవిముక్తే అన్నారు కదా. అవిముక్తి అనే పదం సప్తమి విభక్తి ఏకవచనం. ఆ అవిముక్త అది ఎక్కడ ఉంటుంది? కస్మిన్ ప్రతిష్ఠిత. ఆ అవిముక్తి ఎక్కడ ఉంటుంది? ఆత్మ అవిముక్తంలో ఉంటుంది అని అన్నారు. ఆ అవిముక్తి ఎక్కడ ఉంటుంది? సహా అవిముక్త కస్మిన్ ప్రతిష్ఠిత అంటే వర్ణాయాం నాస్యాంచ మధ్యే ప్రతిష్ఠిత ఇది. వర్ణకి నాసికకి మధ్యలో ఉంటుంది. అంటే ఏమర్థమైంది? వెంటనే నెక్స్ట్ క్వెషన్. కావై వర్ణ కాచ నాసిక నాసి అంటే ఇక్కడ నాసి ఇందాక కరెక్ట్‌గా చెప్పాలంటే వర్ణయందు వర్ణకు నాస్యకు నాసకు మధ్యలో ఉంటుంది. నాస అలాగే అందామండి. లేతే నాసి వర్ణకు నాసికి మధ్యలో ఉంటుంది. ఏమిటి ఆ వర్ణ అంటే ఏమిటి? నాసి అంటే ఏమిటి? తత్ర చ ఇమామేవ నాసికాం వరనా నాసి ఇది నిరుచ్య అక్కడ ఇమామేవ నాసికాం మనం మనుషులందరికీ ఉండేటి ముక్కు ఏదైతే ఉందో ఆ ముక్కునే వరణానాసి అని అక్కడ చెప్పి నిరుచ్య అంటే స్పష్టంగా చెప్పి అక్కడ యా సర్వాణి ఇంద్రియ కృతాని పాపాని ఎందుకు ఆ పేరు వచ్చింది? ఈ నాసికకి వరణానాసి అని పేరుందన్నారు. ఎలా వచ్చింది ఆ పేరంటే యా సర్వాణి ఇంద్రియకృతాని పాపాని వారయతి అంటే సమస్తమైనటువంటి ఇంద్రియముల ద్వారా చేసినటువంటి పాపములను నివారించున్నది కనుక దాని పేరు వారణ. ఇంకేదంటే మనకి ఈ యోగ శాస్త్రంలో మనకి ప్రాణాయామం చేయడం అనేది ద్వారా ప్రాణాయామం అనేది పాపాలను తొలగించడానికి ఏదో ఏదో లోపల స్తంభింపజేయడం హెల్త్ ఇవన్నీ పక్కన పెట్టండి. దానికోసం గాదు. ఇంద్రియముల ద్వారా జరిగిన పాపములన్నిటి కూడా నివారణ చేసే శక్తి దానికి ఆ ప్రాణాయామానికి ఉన్నది గనక దాని పేరు వరణ. ఏమండి? అదే ఇక్కడ కొంచెం స్పెల్లింగ్ తప్పడింది. ఇక్కడ సార్వాణి కాదు. సర్వాణీంద్రియ కృతాని పాపాని నాశయతీతి సా నాసీ. సమస్తమైన అదే అలాగే వరణ అని ఏ అర్థమైతే చెప్పారో అంటే సమస్తమైన ఇంద్రియముల చేత సర్వాణి ఇంద్రియ కృతాని పాపాన్ని ఇంద్రియాల సమస్తం కాదు కదా. ఇంద్రియముల చేత చేయబడిన సమస్త పాపం. ఈ సమస్త దీనికి వర్తిస్తుందండి. గుర్తెట్టుకోండి. సర్వాణి పాపాని ఇంద్రియ కృతాని అది సర్వాణి అనేది ఇంద్రియాలన్నిటికీ అన్ని ఇంద్రియముల చేత అని అర్థం కాదండి ఇక్కడ. ఇంద్రియముల చేత చేయబడిన సమస్త పాపములను నివారించున్నది కనుక దాని పేరు వరణ. అలాగే సర్వాణి ఇంద్రియ కృతాని పాపాన్ని నాశయతీతి సా నాసి. సమస్తమైన ఇంద్రియముల చేత చేయబడినటువంటి సమస్త పాపములను నాశనం చేసేది కనుక దాని పేరు నాసి అని చెప్పి అదయ్యా నువ్వు అడిగినటువంటి వరణాసి అంటే అది. పునరామనంది అయితే ఎక్కడ దాని స్థానం ఎక్కడ? ఈ వరణ ఎక్కడ? నాసి ఎక్కడ? అంటే కథమశ్చాస్య స్థానం భవతీతి. దీనికి స్థానం ఎక్కడ? ఈ వరణ ఎక్కడ? నాసి ఎక్కడ? స్థానం చూపించారు స్పష్టంగా. ఇంకేది ఎలా చెప్పాడైనా మొట్టమొదటి ఆత్మ సహా అవిముక్తే ప్రతిష్ఠిత. ఆత్మ అవిముక్తంలో అది స్థిరంగా ఉంది. అవిముక్తం అంటే ఏమిటి? వరణ నాసి మధ్య. వరణ అంటే ఏమిటి? నాసి అంటే ఏమిటి? సమస్తమైనటువంటి పాపాలని నివారణ చేసే దాని పేరు వరణ. సమస్తమైనటువంటి పాపాలు నాశనం చేసేటటువంటి నివారించడం వేరు, నాశనం చేయడం. అంటే కొత్త పాపాలు రాకుండా ఉన్నదాన్ని మొత్తం దాన్ని పూర్తిగా దగ్ధం చేసేయడం అనేది మన నాశనం. వరం అంటే కొత్తది రాకుండా. ఉదాహరణకు మనకి క్యాన్సర్ వచ్చినప్పుడు స్టేజ్ 1, స్టేజ్ 2 అంటే స్టేజ్ 1 అయితే పూర్తిగా నివారించొచ్చు. స్టేజ్ 4లోకి వస్తే దాన్ని స్టేజ్ 3లోకి వచ్చిన తర్వాత దాన్ని ఆపడానికి ట్రై చేయడమే. దాన్ని పూర్తిగా ఎలిమినేట్ చేయడం సాధ్యం కాదు. అలాగా వారణం వేరు. వారణం అంటే కాస్త అరెస్టింగ్. ఇది నాశనం అంటే పూర్తిగా దాన్ని ఎలిమినేట్. అయితే అది ఎక్కడుంటుందయ్యా? చివరికి ఇంత చెప్పావు బాలేదు. వారణం అనే దానికి నిర్వచనం చెప్పావు. నాసి అనే దానికి నిర్వచనం చెప్పావు. ఎక్కడ దాని స్థానం ఇది నిర్ణయం అయితే అప్పుడు ఆ ఆత్మస్థానం నిర్ణయం అవుతుంది. కథమచ్చాస్య స్థానం భవతి. దీనికి స్థానం ఎక్కడ? అంటే భుర్వోర్ఘ్రాణస్య చ యహ సంధిః సహా. అంటే ఇక్కడ సరిగ్గా 2 కనుబొమ్మలకి మధ్య అంటే బాణాకారంలో వచ్చింది. ఇక్కడ మనం బొట్టెట్టుకునేటటువంటి కింద భాగం. నాసికకి పైన అంటే గుంట ఏదైతే ఉంటుందో ఆ పై భాగం. అక్కడ పై భాగం ఆ 2 సంధి. అంటే 2 భ్రువోహో అంటే కనుబొమ్మల యొక్క ఘ్రాణస్య. ఘ్రాణం అంటే నాసిక ముక్కు. ఈ రెండిటి యొక్క యహ సంధి దాని పేరు వారణాసి. అదిటండి. వారణాసి అంటే మామూలుగా మన కాశీ క్షేత్రానికే కాదు. దీనికి కూడా. అందుచేతనే వారణాసి ఇంకో అవిముక్త క్షేత్రం అక్కడ ఉంది. స్నాన సంకల్పం చేసేప్పుడు కాశీలో అవిముక్త క్షేత్రే అంటారు.
అవిముక్తం అంటే ముక్తి, విముక్తి, అవిముక్తి అని 3 పదాలు కనిపిస్తాయండి. ముక్తి అంటే విడిచిపెట్టబడుట. విముక్తి అంటే విశేషంగా విడిచిపెట్టబడుట. అవిముక్తి అంటే విశేషంగా విడిచిపెట్టబడుట కాదని కాదు. అత్యంతము విముక్తం అని అర్థం. అక్కడ అకారానికి అత్యంతము అంటే మళ్ళీ నెగెటివ్‌గా తీసుకోవద్దండి అక్కడ. అంటే విముక్తానికి ఆపోజిట్ అవిముక్తం కాదు. అత్యంతము విముక్తము. అది అంటే సమస్తమైనటువంటి లోకాలన్నీ కూడా జలప్రళయంలో మునిగిపోయినప్పుడు కూడా ఇంకా కాశీనగరం ఇంకా అది బయటగా ఉంటుంది. అది ప్రకాశిస్తూ ఉంటుంది. అందుచేత అవిముక్తం అని దానికి చెప్పారండి. అది అంటే ఈ వర్ణ, నాసి అని పేరు చెప్పేటటువంటి సంధిస్థానం ఎక్కడైతే ఉందో వర్ణ యొక్క, నాసిక యొక్క సంధిస్థానం ఎక్కడంటే భృగోర్ఘ్రాణస్య యహ సంధిః. అది దేనికది? అది అవిముక్త స్థానం అంటే. సహా ఏష ద్యులోకస్య పరస్య చ సంధిర్భవతీతి. అది ద్యులోకానికి తర్వాత పరస్య అంటే బ్రహ్మలోకానికి ఈ మధ్యలో సంధిస్థానం అవుతుంది. బ్రహ్మస్థానం అంటే ఇంక బ్రహ్మలోకం అంటే ఇంక తర్వాత ఇంక దాని తర్వాత మోక్షం ఇంకా అని చెప్పి అక్కడ దానికి అది చెప్పిన తర్వాత నెక్స్ట్ తస్మాదుపపన్న పరమేశ్వరి ప్రాదేశమాత్ర శృతి. ప్రాదేశమాత్రం అంటే ప్రాదేశం అంటే జానుడే చెప్పుకున్నాం కదండి. అంటే కొంత పరిమితి కలిగినటువంటి స్థానం. అపరిమితమైనటువంటి వ్యాప్త శక్తి కలిగినటువంటి పరమాత్మని పరిమితమైనటువంటి దాంట్లో ఎలా చూపిస్తావయ్యా అంటే పరిమితంలో చెప్పారు కనుక అది అది పరమాత్మ అవదు, ఏ జీవుడు జీవాత్మ అవుతుంది అని ఒక వాదం నడిచింది మనకి. లేదయ్యా పరమాత్మకి ఇలాగ ప్రాదేశ మాత్రంలో ఉండడం అనేటటువంటి భాగం ఉన్నది. పరమేశ్వరి ప్రాదేశ మాత్ర శృతి. పరమేశ్వరుడు కూడా ప్రాదేశ జానుడు పొడుగులో ఉండుట అనే వేదవాక్యం ఉన్నది. తస్మాత్ ఉపపన్న అని చెప్పి అంచేత ఇది పరమేశ్వరుడు చివరికి ఏమంటే చెప్పదవుతుంది వైశ్వానరుడు అనే శబ్దము అది పరమేశ్వరునికి కూడా పరమేశ్వరుడికే వర్తిస్తుంది, మిగతా వాళ్ళకి కాదు అని అక్కడికి నిర్ణయం తీసుకురావడానికండి. అభివిమాన శృతి ప్రత్యేగాత్మత్వ అభిప్రాయ ప్రత్యేగాత్మతయా సర్వై ప్రాణిభి అభివిమీయత ఇత్యభివిమాన. ఇక్కడ కొత్త పదం వాడుతున్నారండి. అభివిమాన పై చెప్పండి అభివిమాన శృతి. ఏమండి దానికి ఏమిటి అర్థం ఏంటి? ఈ కొత్త పదం ఇది మామూలు సామాన్యంగా ఇప్పుడు మనకి రాదు, ఇది ఇక్కడే వచ్చింది ఇప్పుడు. అభివిమాన శృతి అంటే విమానం అంటే మామూలుగా ఏరోప్లేన్ అదేం కాన్సెప్ట్ కాదండి ఇక్కడ. అభివిమాన శృతి అంటే ప్రత్యేగాత్మత్వ అభిప్రాయ. అంటే ఇక్కడ అభివిమాన శృతి అనేటువంటి వాక్యం ఇక్కడ పట్టుకొస్తూ అది ఏమిటంటే ప్రత్యేగాత్మత్వ అభిప్రాయ. ప్రత్యేగాత్మ అంటే మనకి అంతఃకరణం అండి, లేదంటే అంతర్యామి. అంతర్యామి అనేటటువంటి భావం ప్రతి వాళ్ళం మనం ఫీల్ అవుతుంటాం. లోపల నుంచి మనకి అప్పుడప్పుడు కొన్ని వినిపిస్తుంటాయి, చెప్తున్నట్టు వస్తుంది లోపల నుంచి. అది ఇన్నర్ వాయిస్ అంటుంటాం, లేదా సిక్స్త్ సెన్స్ అంటుంటామండి. అది అంతర్యామి. అంటే జరగబోయేది ముందర మనకు ఒక్కోసారి ఎడంకన్నదో కుడికన్నది ఎవరు చెప్తున్నారు నీకు? అది ఎడంకన్ను ఎలా అదిరినది? తనంతా తానే అదిరేస్తున్నా ఎడంకన్ను కుడికన్నును తనంతా తానే అదిరేయడం ప్రారంభిస్తే రోగం అయిపోతున్నది. రోగం కాదు ఇక్కడ, ముందు జరగబోయేదని ముందు సూచిస్తుంది. కొన్ని గంటల ముందరో లేదా కొన్ని రోజుల తర్వాతనో. ఉదాహరణకి శ్రీరామచంద్రుడు మారీచుడిని వధించిన తర్వాత ఇంకా లక్ష్మణుడు ఇంకా ఎదురవలేదు. అప్పుడు శ్రీరామచంద్రుడు ఎడంకన అదిరిందిటండి. మారీచుడిని వధించిన తర్వాత ఎడంకన అదిరింది. వాల్మీకి రామాయణంలో కనిపిస్తుంది. అంటే ఏదో ప్రమాదం జరగబోతోంది ఆయనకప్పుడు ముందు తెలుస్తోంది. ఇంతట్లో లక్ష్మణుడు ఎదురయ్యాడు. అంటే ఏదైతే ముందర సూచన ఎవరు చేశారు అది? అంటే బయట జరుగుతున్నటువంటి సంఘటనలు ఏవైతే ఉన్నాయో వాటి గురించినటువంటి జ్ఞానాన్ని మనకున్నటువంటి ఎక్స్పీరియన్స్‌తో చెప్తామండి. వాటిని ముందరే మనకి చెప్పేవాడు ఎవరు? అంటే ఆ విషయం జరగబోయే విషయం తెలిసినవాడు. ఆ విషయం మనకి తెలియజేయాలని కూడా ఆ పరమాత్మ శక్తికో ఎవరికో ఒకాయన ఉండబట్టి అది మనలో మన ఏ భాగాన్ని స్పందింపజేస్తే మనకి ఆ జ్ఞానం కలుగుతుందో ఆ జ్ఞానం కలిగించే ప్రాసెస్ మనకి అదరడం. అది ఇప్పుడు మనకి శరీరమే భాగాలు అదిరిన తర్వాత మనకి అప్పుడు తెలుస్తుంది. అంతవరకు భవిష్యత్తు గురించి తెలియదు మనకి. ఈ రకంగా ప్రత్యేగాత్మత్వ అభిప్రాయ అని అంటే ఇదేమిటంటే మనకి అంతర్యామి అనేటటువంటి ప్రతి వాళ్ళం వింటుంటాం. అభివిమాన స్థుతి అంటే అంతర్యామి అని అర్థం తీసుకోండి. సర్వై ప్రాణిభి అభివిమీయత ఇది అభివిమాన. సర్వై ప్రాణిభి ఇది ఇదే నాకు ఎదిరింది మీకు ఈయన ఒక ఆయనకి ఇది వీళ్ళకి అలా ఏం కాదండి. అందరికీ ఎక్స్పీరియన్సెస్ అనేక రకాలు. శకునం వస్తుంది, శకునాన్ని చూసి ఫలితం చెప్పేవాళ్ళు అనేక మంది. అందరికీ ఎక్స్పీరియన్స్ అయ్యేది జీవితకాలంలో. పెద్దవాళ్ళు అయ్యంగానే అందరికీ తెలుసు, ఎప్పుడప్పుడు వచ్చే ఉంటుంది.
ఇంకా మళ్ళీ మరిచిపోలేని సంఘటనలు కూడా జరిగి ఉంటాయి. అంచేత అలాంటి వాటిని ఏమంటే సర్వై ప్రాణిభి అభివిమీయత ఇది అభివిమాన. ఇక్కడ అభివిమీయత అనే మాటకు అర్థం ఏంటంటే ఇక్కడ చెప్తున్నది స్పష్టంగా చెప్తున్నారండి. అంటే కొలత లేని వాడు. మానము అంటే కొలత, విమానము విగతమైనటువంటి మానము. మనం అంటే ఆయన కొలవడానికి సాధ్యం కానటువంటి వాడు. అంటే ఇంతవాడు అంతవాడు అని చెప్పడానికి వీలు కానటువంటి వాడు. అంటే ఎంతవాడు అన్నమాట వాడు సర్వత్రా వ్యాపించిన వాడు. ఇది విమానం అనే మాటకి ఏమిటంటే ఇక్కడ అర్థం అండి. అభివిమానం అంటే సర్వత్రా వ్యాపించి ఉన్నవాడు. ఆయనని అంటే సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి వాడు ఈ జాలని ప్రదేశంలో కూడా ఉంటాడు. అది అక్కడ చెప్పదలుచుకున్న వాక్యం అండి. ఇక్కడ అభివిమాన శృతి అంటే సర్వవ్యాపి అని అర్థం బ్రాడ్‌గా తీసుకోండి. ప్రత్యేగాత్మత్వ అభిప్రాయ చివరికి ఏంటంటే అది అంతర్యామి. అంతర్యామి అంటే మరి నా బాడీలో నాకున్నాడు. మీ బాడీలో మీకు ప్రతి వాళ్ళకి ఎవరి బాడీలో వాళ్ళకి అంతర్యామి ఉన్నాడు. అని ఈ రకంగా ప్రత్యేగాత్మతయ సర్వై ప్రాణిభి అభివిమీయత ఇది అభివిమాన. సమస్తమైన జీవుల చేత అతను కొలతకు అందనివాడు అనే విషయం అందరికీ తెలుస్తుంది. లేకపోతే ఇంకోటి ఏంటంటే అభిగత వా అయం ప్రత్యేగాత్మత్వాత్ విమానశ్చ మాన వియోగాత్ ఇది అభివిమాన. అంటే ఇంకా ఎవరు చెప్తున్నారండి. అభిగత వా అయం అంటే ఈయన అభిగత అంటే సర్వత్రగత. మన భగవద్గీతలో చూడండి 12వ అధ్యాయంలో 4వ శ్లోకం దగ్గర సర్వత్రగా మచించ. సర్వత్రగా అంటే సర్వత్ర అంటే ప్రతి చోట, గా అంటే వెళ్ళువాడు. సర్వత్రగా అన్ని ప్రదేశములకు వెళ్ళగలడు. ఆయన వెళ్ళలేని ప్రదేశం లేదు. అంటే సర్వవ్యాపి అయి ఉండువాడు. అభిగత అన్న సర్వత్రగా అని అక్కడ భగవద్గీతలో అర్థం పదం ఇక్కడ సరిగ్గా పూర్తిగా అన్వయిస్తుందండి. అభిగత వా అయం ప్రత్యేగాత్మత్వాత్ అంటే ప్రత్యేగాత్మ అంటే అంతర్యామి అయి ఉండుట వల్ల విమానశ్చ అంటే మాన వియోగాత్ కొలతకు ఆయనకు లేకపోవడం. వియోగం అంటే లేకపోవట, యోగం అంటే కలియుట అంటే ఉండడం, దొరకడం, లభించడం. యోగం అనేది అదృష్టం ఉంటుంటాం యోగం అనే దానికి. వియోగము ఆ అదృష్టం లేకపోవుట అంటే ఆ రకమైనటువంటి పద్ధతి కుదరకపోవుట. ఇది అభివిమాన అంటే సర్వవ్యాపి. ఇంకో దానికి మళ్ళీ చెప్తానండి. అభివిమిమీతేవ సర్వం జగత్కారణత్వాది ఇది జగత్కారణత్వాద్ ఇత్యభివిమాన. మళ్ళీ ఇంకో రకంగా చెప్తానండి. అభివిమిమీతేవ సర్వం అంటే సమస్తము, సర్వం అంటే సమస్తమైనటువంటి, సర్వం జగత్ సమస్తమైన జగత్తును కూడా అభివిమిమీతేవ వ్యాపించి ఉంటాడు. అందుచేత ఇది అభివిమాన. అంటే అభివిమాన అనే పదానికి ఎన్ని రకాలు చెప్తున్నారు చూడండి. అంటే కొలతలు లేనివాడు ఒకటి, సర్వవ్యాపి అని ఒకటి, అంతర్యామి అని ఒకటి. మొత్తం 3 అర్థాలు తీసుకొచ్చారండి ఇక్కడ. ఈ 3 రకాల పదాల చేత సూచించబడేటటువంటి పరమాత్మ ఆయన తస్మాత్ పరమేశ్వర వైశ్వానర ఇది సిద్ధం. అంచేత ఈ వైశ్వానర అంటే ఈ ఆ మంత్రంలో ఏ మంత్రం అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోబడిందో ఆ మంత్రంలో వచ్చినటువంటి వైశ్వానర శబ్దము ఏం చూపిస్తుందంటే వైశ్వానర శబ్దం పరమేశ్వరుణ్ణే సూచిస్తున్నది ఇక్కడ ఈ కాంటెక్స్ట్లో. ఇది సిద్ధం అంటే కంక్లూడ్ అయిపోయింది. ఇది శ్రీమత్ పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ గోవింద భగవత్ పూజ్యపాద శిష్య శ్రీమత్ శంకర భగవత్పాదకృతౌ శ్రీమచ్చారీరక మీమాంసా భాష్యే ప్రథమాధ్యాయస్య ద్వితీయ పాద. ఈ రకంగా పరమహంస పరివ్రాజక ఆచార్యుడైనటువంటి గోవింద భగవత్పాదుల వారి యొక్క పూజ్యపాదులు అంటే ఇంకా చాలా శ్రేష్టమైనటువంటి గోవింద భగవత్పాదుల వారి యొక్క శిష్యుడైనటువంటి శ్రీమత్ శంకర భగవత్పాదకృతౌ శంకర భగవత్పాదుల వారి చేత రచించబడినటువంటి దీని పేరేమిటి ఈ భాష్యం శారీరక మీమాంసా భాష్యే. శారీరక అంటే జీవుడికి సంబంధించిన మీమాంసా దాని పవిత్రమైన చర్చకి సంబంధించినటువంటి భాష్యంలో ఇప్పటికి ఎంతవరకు అయిందండి. ప్రథమాధ్యాయస్య ద్వితీయ పాద మొదటి అధ్యాయంలో 2వ పాదం పూర్తయిందండి. మీ అందరి సహకారంతో ఇప్పటికి పరమేశ్వరార్పణమస్తు. హర నమః పార్వతీపతయే. హర హర మహాదేవ. ఇప్పటికి మనం చూసి ప్రారంభించింది ఎప్పుడు తెలుసునండి 2021 జూలై 4న ప్రారంభించామండి. అంటే మొన్న జూలైకి 3 సంవత్సరాలు పూర్తి అయిపోయింది. ఇప్పుడు మనం 24 సెప్టెంబర్లోకి వచ్చేసాం.
ఏమండి మొదటి పాదం ఎప్పటికి పూర్తయిందంటే 2023 జూలై లాస్ట్ వీక్ నాటికి పూర్తయిందండి. అంటే ఆగస్టు ఫస్ట్ వీక్‌లోకి. అంటే మొదటి పాదం పూర్తవ్వడానికి 2 సంవత్సరాలు పట్టింది. రెండో పాదం మళ్ళీ లాస్ట్ ఇయర్ అంటే 2023లో అప్పుడు ఆగస్టులో ప్రారంభిస్తే, ఇప్పుడు మనం సెప్టెంబర్‌లో అంటే సుమారు 13 నెలలు కాలంలో ఇప్పుడు రెండో పాదం పూర్తయిందండి. ఇప్పటికి ప్రథమాధ్యాయం. మొత్తం గ్రంథం ఎంత అంటే, ఇది మొత్తం మీద మనకి తీసుకుంటే 4 అధ్యాయాలు. ఒక్కొక్క అధ్యాయానికి 4, 5 పాదాలు. అంటే 16 పాదాల గ్రంథంలో ఇప్పటికి మనం 3 సంవత్సరాల్లో పూర్తి చేసుకున్నటువంటిది 2 పాదాలు పూర్తయ్యాయండి. అంటే 16 భాగాల్లో 2 భాగాలు పూర్తయ్యాయి సార్. 2/16 వేసుకోండి. అంటే 1/8 పూర్తవ్వడానికి మనకి 3 సంవత్సరాలు పట్టింది. దీన్ని బట్టి లెక్కేసుకుంటే మనందరం చిరంజీవులం అయిపోయి, అందరం కూడా ఆద్యంతాలు మనం పొందేటటువంటి అదృష్టాన్ని పరమేశ్వరుని ప్రార్థిద్దామండి. ఇదొక అపూర్వమైన విషయం ఇది. అయ్యా! ఇప్పుడు దీని తర్వాత మనం మా ప్రార్థన ఏంటంటే ఈ ఈ కోర్సు మళ్ళీ వారంలో ఇంకో రోజు కూడా పెట్టుకుంటే, వారానికి 2 రోజులు పెట్టుకుంటే అయితే సగం అవుతుంది. అప్పుడే సగం అవుతుంది. అది అంటే అందుకని. అంటే అంటే ఇప్పుడు ఎలా అవుతుంది ఈ లెక్క ప్రకారం? 2 పాదాలకి 3 ఏళ్ళైతే మొత్తం 16 పాదాలకి ఎంత? లెక్క చెప్పు. మరి వేదగణితంలో నువ్వు రావాలంటావు. అడగడతావు మీరే 8, చెప్పాలి. 3 24 ఏళ్ళు పడుతుంది. అంత పట్టదు. కనీసం నువ్వు చెప్పిన ప్రకారం అయితే 12 ఏళ్ళు పడుతుంది. పోనీ అంత కూడా పడుతుందో, 10 ఏళ్ళు పడుతుందో, 5 ఏళ్ళు పడుతుందో కానివ్వండి, పరమేశ్వర ఇచ్చ. అయితే మిగతా క్లాసులు ఏది కూడా మనకి మా దాని ప్లేస్ ఇంకో వారానికి ఉన్న 7 రోజులమ్మా. అంతకంటే దొరకట్లేదు ఇంక ఎక్కడ. అవును. అవును. ఇంకో రోజున ఎక్స్‌ట్రా పెట్టడానికి అన్ని లేదు. రోజుల్లోనూ వర్క్ ఫుల్‌గా నడుస్తోందసల. అవును. అందుకోలేకపోతున్నామో అనిపిస్తుంది వర్క్స్ అన్నీ కూడాని. కానీ మొత్తం బలవంతంగా నడుస్తున్నాయనుకో. ఈ రకంగా. అయ్యా రమణయ్య గారు దీనికి మీ అభిప్రాయాన్ని సెలవివ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. రమణయ్య గారు, వెంకటరమణయ్య గారు. అయ్యా 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 అదే ఇప్పటికి నా ఇప్పుడు నా ప్రథమాధ్యాయంలో ద్వితీయ పాదం సమాప్తయిన సందర్భంలో మీ మీ శుభాకాంక్షలతో పాటు మీ వాక్యాలు చెప్పండి. అదే ఇది ఇలా అయితే మన వేదాంతం ఇది బ్రహ్మసూత్రాలు నేర్చుకోక్కర్లేదు. అదంతా ఏదో వేదాంతం వంట పెట్టేస్తుంది. వేదాంతం వంట పట్టేస్తుందా? వంట పెట్టేస్తుంది. ఎందుకంటే ఇంత కఠినమైన ఇది పాఠం ఒక పట్టానికని అర్థం అవుతుంది. అంటే ఇప్పుడు చెప్పింది అర్థం అవ్వట్లేదనమాట మీకు. ఇన్నాళ్ళు ఇంతసేపు ఉంటది. అలా అంటారా? క్షమించాలి. అది నా వరకే పరిమితం అది. ఇందులో పెద్దలు చాలా మంది ఉన్నారు. వారిని ఉద్దేశించి కాదు, మిమ్మల్ని ఉద్దేశించి కాదు. అంటే ఎవరిని అయితే ఉద్దేశించి కాదు. మీకైతే అర్థం అవ్వట్లేదంటారు. అదే అలాగే పోనీ స్పెసిఫిక్‌గా. లేదు కష్టం అవుతోంది అంటున్నాను. ఏం కాదండి హాయిగా. చెప్పుకుందాం మన యథాశక్తి ఎంత వీలైతే అంత చెప్పుకుంటూ వెళ్దామండి. బ్రహ్మాండంగా నడుస్తుంది. సరే అయితే. మనం మళ్ళీ ముందుకెళ్దామండి. ఏమ్మా శ్రీలక్ష్మి ఏమంటావు? శ్రీలక్ష్మి ఉన్నారా? ఉన్నారండి. 2 నిమిషాలు మాట్లాడండి. ఒక్క నిమిషాలు బ్రేక్ తీసుకుందాం కాస్త. చెప్పండి. 5 నిమిషాలు లోపుంది. అంత ఎవరు మాట్లాడినా మాట్లాడేయచ్చు. గురూజీ నేను కొత్తగా జాయిన్ అయ్యాను. నాకు బొత్తిగా తెలియట్లేదు. అలా కొత్తగా జాయిన్ అయ్యాను. ఇంట్రెస్ట్ వాటి మీద అందుకని జాయిన్. బాగుందండి. ఇలా శ్రీపాద గురుగారు మీరన్నది మీరు నాకు అర్థమైంది. చెప్పమ్మా. మీరు చెప్పడం బాగుంది. మీరు అన్నం వడ్డిస్తున్నారు. అరిగించుకునే శక్తి మాకు కలగాలని అది కూడా మీరే దాంట్లో మందు కలిపి ఇవ్వండి. దీని ఒకటే మందు చెప్పనా అరిగించుకోవడానికి. మళ్ళీ వినడమే. ఇంకో మార్గం లేదు. అదే ఈ ప్రాసెస్ తప్ప నాణ్య పంథా విద్యతే జనాయ. అంతే. ఇది అంతే. జీర్ణం చేసుకోవాలంటే మళ్ళీ వినడమేట. అంతే. లేట్ గా జాయిన్ అయ్యేందుకు బాధగా ఉందండి. ఏం పర్వాలేదమ్మా. ఈ బస్సు ఎప్పుడైనా ఎక్కచ్చు, ఎక్కడైనా దిగిపోవచ్చు. ఏం పర్వాలేదు దీనికి. ఇది అటువంటిది ఏం కాదు. చేసాం విశ్రాంతిగా. ఇంకేదండి ఈ సబ్జెక్టు సుదీర్ఘం చెప్పాను. సత్రయాగం అని చెప్పాను. అలా సంవత్సరాలు గడుస్తూ ఉంటుంది యజ్ఞాలు చేసేప్పుడు. ఇది అటువంటిదండి. చిన్న విషయం. మనం వారానికి 1 గంట చెప్పుకుంటే ఎక్కడవుతుంది ఇది. మామూలుగా అయితే రోజు 3, 4 గంటలు పాఠం చెప్పుకుంటే అలాగా 1 సంవత్సరం, 2 సంవత్సరాలు పూర్తి చేస్తారండి. అన్ని గంటలు దానికి సబ్జెక్ట్ కావాలి.
అక్కడ మనకి మిగతా మన లిమిటేషన్స్ తోటి ఈ సబ్జెక్ట్ని అన్లిమిటెడ్ సబ్జెక్ట్ని లిమిటెడ్ టైంలో ఎలా కవర్ చేయగలుగుతాం? దాని టైం తీసుకుంటుంది, తప్పదు. అయితే అందులో ప్రతి అక్షరం మనం చదువుకుంటూ పెడుతుంది. భావం ఇదే ప్రవచనం కాదు, ఇది గుర్తెట్టుకోండి. ఇది పాఠమే. ప్రవచనం అంటే ఏంటి? అందులో చాప్టర్ గంటకి సమ్మరీ ఏమిటి, అలా చెప్పుకుంటూ వెళ్ళిపోవడం. అది చెప్పేవాడు చాలామంది ఉండొచ్చు. అది కాదు మన ప్రయోజనాలు పెట్టుకోలేదు. శంకర భాష్యంతో అలా వారి స్వముఖత వారి స్వహస్తంతో వారు రాసిన అక్షరాలను వారు స్పృశించుకుంటూ వెళితే చాలు, మన జన్మధన్యం అయిపోతుందండి. చాలు, అంతే. రెండోది మనం ప్రస్థాన శ్రీపూర్ణ త్రయం కూడా శ్రీపూర్ణ గారు శ్రీపూర్ణ గారు ఏమంటారు? ఉన్నారు కదా. ఏం సార్, ఏమనడానికి ఏముంది? మౌనం వ్యాఖ్య. విని ఎంజాయ్ చేస్తున్నాను అంతే. అంతే, మౌనం వ్యాఖ్య. బాగుందండి, సంతోషం. సరే అయితే సత్యప్రసాద్ గారు, ఆకేడు సత్యప్రసాద్ గారు ఇంకో సత్యప్రసాద్ గారా వీరు? నేనేనండి, ఆకలి సత్యప్రసాద్ గారే. చెప్తున్న సేపు బాగుంటుంది, వేయాలనిపిస్తుంది. ఆ తర్వాత మళ్ళీ ఏదో అయోమయంగా ఉంటుంది. బాగుంటుందండి, చాలా బాగుంది. సంతోషం. సరే, బలరాం గారు అక్కడ ఉన్నారు, మొదటి నుండి ఉన్నవాళ్ళు. ఎవరమ్మా? బలరాం గారు, భరత్ గారు, వీళ్ళు ఫస్ట్ నుండి బలరాం గారు ఉన్నారా? ఇప్పుడు క్లాస్కి వచ్చారా? బలరాం గారు ఉన్నారు. నమస్కారం గురుగారు. ఎన్నో స్క్రీన్లోకి వెళ్ళిపోతున్నారు ఈయన. ఆయన నమస్కారం. మన జూమ్ ఇది పెట్టుకున్నారు, ఆయన పేరు పెట్టుకోలేదు. ఓహో, అయ్యా బలరాం గారు, సరదాగా. నమస్కారం. నమస్తే, నమస్తే. మీరు మాకు అలా జోలపాట్లా చెప్తున్నారు, అంటే నిద్ర వస్తున్నట్టు చెప్పారండి. చివరికి జోలపాట కింద ఉందన్నమాట బ్రహ్మసూత్రాలు. బ్రహ్మసూత్రాలే కాదు సార్, అన్ని కూడా అలాగే చక్కగా మీరు అలా ఎన్నో విషయాలు తెలియని చెప్తూ ఉంటున్నారు. చాలా బాగుందండి, సంతోషం. భరత్ గారు, ఆయన ఈ మధ్య మాట్లాడడం తగ్గించేశారు. నమస్కారం గురుగారు. ఎందుకు వచ్చి అనుకున్నారు ఏటో. కాదు, ఎందుకైనా మంచిది. పెద్ద పెద్ద విద్వాన్మణులు అందరూ ఉన్న చోట తెలివి యొకింత లేని ఎడ తృప్తుడనై కరిభంగి సర్వమున్ తెలిసినంచు విహరించితి తొల్లి. ఇప్పుడు ఉజ్వలమతులైన పండితుల సన్నిధి తెలియని వాడనై ఇంచుక బోధశాలినై మెలిగితి గతమయ్యే నితాంత గర్వము. సో మీకు అయితే గర్వం పోయిందంటారు మీరు? మీరు పోగొట్టారు కదండి, గురువు అంటే అదే కదా. గతం అయ్యారన్నారు కదా. బాగుందండి, సంతోషం. వైశ్వానరాధికరణం గురించి నాకు కూడా ఒక ఆలోచన వచ్చింది గురుగారు. చెప్పండి. అయ్యా అమ్మయ్య, ఇన్నాళ్ళకి అధికారం మీద అభిప్రాయాన్ని వ్యక్తం చేసే మహానుభావులు దొరికారు మాకు. చెప్పండి సార్. అదే, అందుకనే మరి మా లోపల వైశ్వానరుడి రూపంలో మీరుండి అవి అర్థమయ్యేటట్టు చేస్తున్నారు. ఇదో కొత్త భాషలో రాయాలైతే. అహం వైశ్వానరో భూత్వా. అహం వైశ్వానరో భూత్వా. ఇంతకీ ఆ శ్లోకం, ఆ యొక్క మంత్రము దీంట్లో ఉందా? ఇప్పుడు ఈ వైశ్వానరాధికరణంలో ఇముడుతుందా అది? మరి అందులో వచ్చింది కదా, మరి జీవాత్మ కింద వచ్చింది కదా అక్కడ. అహం వైశ్వానరో భూత్వా. శరీరంలో ఉండిపోయి జాఠరాగ్ని అని పదం వాడారు చూసారా, అది మొట్టమొదట. జఠరాగ్ని రూపంలో ఉండేవాడిని. అంటే అగ్నికి రెండు రకాలు చెప్పారు. పంచభూతాత్మకమైనటువంటి అగ్ని ఒకటి, ఆ అగ్నికి అధిష్టాన దైవం అయినటువంటి అగ్నిదేవుడు ఒకరు, రెండు చెప్పారు. ప్రతి వస్తువుకి ఒక అధిష్టాన దేవత ఉంటుంది. పంచమహాభూతాలు: భూమి భూదేవత, భూదేవి; అగ్ని అగ్నిదేవుడు; జలము అంటే H2O కానీ జలాది దేవత. ఇలా ప్రతిదానికి కూడా దేవత. హిమాలయాలు హిమవంతుడు. ఇవి ఉదాహరణ కూడా చెప్పుకున్నామండి మనం. అత్యుత్తర శాంతి దేవతాత్మ అని చెప్పుకున్నాం సరే. ఆ మాటకి జఠరాగ్ని దేవత కింద అతను వైశ్వానర పదానికి అక్కడ వివరణ చెప్పుకోవడం జరిగిందండి. సరే, సంతోషం. ఇప్పుడు మనం పరమేశ్వర యొక్క అనుగ్రహంతో ఈ ప్రథమ అధ్యాయంలోని 3వ అధికరణంలో 3వ పాదంలో ప్రవేశిద్దామండి. మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను. ఇక్కడ మనకి ఇప్పటికీ అసలు బ్రహ్మసూత్రాల యొక్క పోకడ మనకి కొంత గమనించగలుగుతున్నామండి. ఏమిటంటే, ఇది చర్చ చేసేటటువంటి ఒక గ్రంథము. ఎటువంటి చర్చ? పవిత్రమైనటువంటి చర్చ. అంచేతనే మీమాంస అనే మాటకి పూజనీయో విచార. మామూలు అర్థం లేని ఇండెసిసివ్గా ఉండేటటువంటి ప్రొలాంగ్డ్ డిస్కషన్ కాదు ఇది. ఇది ప్రొలాంగ్డ్ డిస్కషన్ కావచ్చు, బట్ డెసిసివ్.
ఎక్కడ ఏది అనుమానం ఉంది, అనుమానం నివృత్తి అయి తీరాలి. అది ఇక్కడ మనకి ఇలాగే ఈ పద్ధతే నడుస్తూ ఉంటుందండి మొత్తం గ్రంథం అంతా కూడా. అయితే ఇంతవరకు రెండో పాదంలో మనం ఇన్నాళ్ళు చేసినటువంటి మొదటి పాదంలో మనకి అసలు ఆ జన్మాద్యత అంటే ఈ సృష్టి ఎవరి వల్ల జరిగిందో అంటూ ప్రారంభించి మనకి ప్రథమ చతుస్సూత్రిలో అసలు జనరల్ థియరీ మీద చాలా విస్తారమైనటువంటి చర్చ జరిగింది. రెండో దాంట్లో పట్టుకుని ప్రతర్ధనాధికరణం అని ఇంకో అధికరణం అని వీటన్నిటిలో కూడా ఇక్కడ ఈ వేదంలో ఈ ఉపనిషత్తులో ఈ మంత్రంలో ఈ పదం దొరికింది, ఈ పదానికి ఏమిటి అర్థం చెప్పాలి, ఇక్కడ నాకు మూడు ఆప్షన్స్ ఉన్నాయి, ఏ ఆప్షన్ నేను ఫైనల్గా సెలెక్ట్ చేసుకోవాలి అనేది అలా చేసుకుంటూ వచ్చారండి. దానికి అక్కడ ఏమని చెప్పారు, ఇప్పుడు మరి మూడో దానికి చెప్పేది కంటిన్యూషనే కదా, అలాగే చెప్పుకుంటే కాదుట. రెండో దాంట్లో చెప్పిన దాన్ని ఏమంటారంటే స్పష్టలింగములు. అంటే కొన్ని కొండ గుర్తులు స్పష్టంగా దొరికేయట. అంటే వాక్యం ఉంది, అదిగో మిగతా వాక్యాలని మిగతా పదాలను ఏమున్నా సరే అక్కడ అల్టిమేట్లీ అక్కడ ఓ పదం ఉంది చూడు, ఆ పదం ఇంకా దానికి తప్ప పరమాత్మ తప్ప ఇంక దేనికి చెల్లదు, దేనికి అందదు, దేనికి చెందదు అని ఇలాగా. అంటే మొత్తం వాక్యంలో విశ్లేషణ చేసేప్పుడు ఒక ఇంపార్టెంట్ అంటే మనకి సుప్రీంకోర్టులో ఆర్గ్యుమెంట్ జరుగుతుంటే ఒక కీ ఎవిడెన్స్ దొరికింది అనుకోండి, ఎవిడెన్స్ మొన్న కలకట్టాలో జరిగిన దాంట్లో ఎవిడెన్స్ అంతా డిస్ట్రాయ్ చేసేస్తున్నారు వాళ్ళు. చేసినా కానీ ఏదో ఒక ఎవిడెన్స్ పాయింట్ దొరికింది అనుకుందాం అదృష్టవశాత్తు, దాన్ని బట్టి మిగతాదంతా ఇంకా దొరికినా దొరకపోయినా పర్వాలేదు. అలాగా ఇంతవరకు రెండో పాదంలో చెప్పినవన్నీ కూడా స్పష్ట లింగములుట. కానీ ఇప్పటి నుంచి చెప్పబోయేది ఇందులో మూడోదంటూ అస్పష్ట లింగములు, అంత క్లియర్గా దొరకదు. అప్పుడు మిగతా ఎవిడెన్స్తో దాని యొక్క కాంటెక్స్ట్ని బట్టి వాటిని బట్టి నిర్ణయించుకోవడం. ఇది బ్రాడ్గా ఈ మూడో పాదంలో ఉండేటటువంటి విషయాల యొక్క వివరణ అండి. ఇప్పుడు ఇక్కడ నుంచి చూడండి, అత్ర ఆ మాట చెప్తున్నారు ఇక్కడ పైన టాప్లో, ఆ మాట చెప్పుకుంటూ వస్తూ అక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నారండి. అత్ర అస్పష్ట బ్రహ్మలింగానాం ప్రాయః జ్ఞేయ బ్రహ్మ విషయాణం విచారః ఏవం పాదత్రయేణాపి వాక్య విచారః. వాక్య విచార అంటే వేదాంత వాక్య విచారం. విచారం అంటే విశ్లేషణ, ఏమండి ఆలోచన. పాదత్రయేణాపి మూడు పాదాలతోటి కూడా ఇలాగే జరిగింది. అస్పష్ట బ్రహ్మలింగానం అంటే ఇది పరబ్రహ్మము అని స్పష్టముగా లేనటువంటిది. అంటే బ్రహ్మం యొక్క గుర్తు, లింగం అంటే గుర్తు, ఇది పరబ్రహ్మము అని చెప్పి ఒక పదం ఏదో ఉండాలి, లేదా ఒక క్రియ ఉండాలి. అలాంటి లేక అస్పష్టంగా ఉంది, అంటే క్లారిటీ లేదు. అలాంటి బహుశా అలాంటప్పుడు జ్ఞేయ బ్రహ్మ విషయాణం, కానీ ఇది పరబ్రహ్మమే అని తెలుసుకోవలసి ఉన్నది. చివరికి అక్కడ యూ హ్యావ్ టు అరైవ్ ఎట్ ది కంక్లూజన్ దట్ ఇట్ ఈస్ పరబ్రహ్మన్ రిలేటెడ్. ఆ విషయాల మీద ఇక్కడ విచారణ జరగబోతోంది అంటూ మొట్టమొదట ఆ పదమే అసలు ఆ నోరు తిరగకుండా వేసేశారు. ద్యుభ్వాద్యధికరణం. దానికి సూత్రం ఏంటంటే ద్యుభ్వాద్యాయతనం స్వశబ్దాత్. ఇదండి ఇక్కడ ముందర మామూలుగా వైయాసిక న్యాయమాల అని చెప్పబోయేటటువంటి విషయానికి ఇక్కడ వ్యాస మహర్షి పేరు మీద వైయాసికం అంటే వ్యాస ప్రోక్తము, వ్యాస విరచితము, న్యాయమాల అంటే దాని సంక్షిప్తంగా మొత్తం 3 వాక్యాలు చెప్పేయాలి. ఈ వాక్యం ఏదైతే ఉందో సూత్రం ప్రధానం భోక్తేషో ద్యుభ్వాద్యాయతనం భవేత్ శృతి స్మృతి ప్రసిద్ధిభ్యాం భోక్తృత్వాచ్చేశ్వరేతరః నాద్యో పక్షావాత్మ శబ్దాత్ న భోక్త ముక్తగమ్యతః బ్రహ్మ ప్రకరణాదీశః సర్వజ్ఞత్వాదితస్తథా. ఇదండి సూత్రం. అంటే ఇక్కడ ఇందులో ఉండేటటువంటి ఒక మంత్రం తీసుకుంటారు. యస్మిన్ జౌహని మొదలైన ఒక మంత్రవాక్యం వస్తుందండి. ఆ మంత్రం కూడా ఇక్కడ కనిపిస్తుంది చూడండి. ఇక్కడ యస్మిన్ జౌః పృథివీ చాంతరిక్షమోతం మనస్సః ప్రాణైశ్చ సర్వైః తమేవైకం జానథ ఆత్మానమన్యా వాచో విముంచత అమృతస్యైష సేతుః అనేటటువంటి ఈ మంత్రం ఇప్పుడు ఇందులో చర్చించబడబోతోంది. ఇందులో వాడిన జౌహు పృథివీ, ఈ 2 మాటలు ఇక్కడ జౌహు అంటే స్వర్గం అనుకోండి, అలా చెప్పచ్చు. ద్యులోకం నక్షత్ర మండలాది ఈ కాంతివంతమైనటువంటి ప్రదేశం. పృథివీ అంటే భూమి.
అంతరిక్షం అంటే మధ్యలో ఉండేటువంటి భావం. మనం చెప్పుకున్నాం భూలోకం, భువర్లోకం, సువర్లోకం అని చెప్పుకున్నాం కదండి. ఆ రకంగా భూలోకం అంటే అందరికీ క్లారిటీ ఉంటుంది. భువర్లోకం అంటే మధ్యది అంతరిక్షం. అయ్యా ప్రసాద్ గారు కాస్త మీరు మ్యూట్ చేసుకోండి ప్లీజ్, ఇంటూ మాటలని వస్తున్నాయి. ఇక్కడ యస్మిన్ ద్యౌః పృథివీ చ అంతరిక్షం అంతరిక్షమోతం మనః. ఈ ఆకాశము అంటే ఆకాశం ఉందాం కాసేపు, ద్యులోకము, పృథివీ, అంతరిక్షము, వీటన్నిటితో కూడా పెనవేసుకున్నటువంటిది, అల్లబడినటువంటిది, చాలా దట్టంగా. ఇప్పుడు స్వెట్టర్లు కుట్టేప్పుడు ఎంత జాగ్రత్తగా అల్లుతారో అల్లాగా అల్లబడినటువంటి, అందులో ఏమున్నాయి ఇంకా మనస్సు సహా ప్రాణములు ఇవన్నిటితో అల్లబడినటువంటి ఇందులో ఎక్కడుందంటే, ఇవన్నీ ఎక్కడున్నాయ్యా? జానథ ఆత్మానం అన్యావాచ, చాలా క్లియర్గా చెప్పే, అన్యావాచ విముంచథ. మిగతా మాటలన్నీ కట్టి పెట్టండి కాస్త, ఇంక మిగతా డిస్కషన్ పెట్టకండి. ఇంత బ్లంట్గా ఎక్కడైనా వేదం చెప్తున్నాం అనుకోండి, అంటే ఏమిటో అంత ఖచ్చితంగా అంత నిర్ధారణగా చెప్పేస్తుంది. అన్యావాచ, మిగతా మాటలు కూడా పదాలు కూడా చిన్న చిన్న పదాలు. అన్యావాచ విముంచథ, మిగతా మాట కట్టి పెట్టండి, ఇంక డిస్కస్ చేయకండి ఫర్దర్, వేస్ట్ అది. అంటే లేదా డీవియేట్ అయిపోతున్నారు మీరు. అసలు విషయం అంతా ఇక్కడే ఉంది. అమృత విముంచథ అమృతస్య ఏష సేతు, ఈ పదం ఉందండి ఇక్కడ. ఇక్కడ జౌః పృథివీ అని ఈ రెండు మాటలు తీసుకుని ఇప్పుడు సూత్రం ఏర్పాటు చేశారు. ఆ సూత్రం ప్రకారం ఏంటంటే, ఇందులో ద్యు భూ అంటే భూకి దాని సంధి, ఆ పదం ఎలా వచ్చిందో కూడా ఇక్కడ చెప్తారు చూడండి ఒకసారి. అది ఈ భూ అంటే భూలోకం, ఇందాక పృథ్వీ అనమాట. అంటే ద్యులోకం. ఈ రెండింటి మధ్యలో భూభ్వాది ఆయతనం, ఈ భూమి, ఆకాశము మొదలైనవన్నీ కూడా ఎక్కడ స్థిరంగా ఉన్నాయి. ఆయతనవాన్ భవతి అంటుంటే, కానీ ఆయతనం అంటే వీటన్నిటికీ అల్టిమేట్ రిసార్ట్ ఎక్కడ? ఇవన్నీ ఎక్కడ చివరి ఎందులో దేని వల్ల ఇవన్నీ నిలబడతాయి అంటే, భూమి ఆకాశాలు ఎవరి వల్ల నిలబడతాయి, అదండి ఇందులో చెప్పదవుతుంది. ఆయత భ్వాది, ద్యు ప్లస్ భూ ప్లస్ ఆది, అదండి ఇక్కడ. ద్యు అంటే ద్యులోకం, భూ అంటే భూలోకం, ఆది మొదలైనవి, ఆయతనం ఇవన్నీ కూడా దేని మీద ఆధారపడుతున్నాయి అంటే స్వశబ్దాత్. ఈ మాట వచ్చింది, ద్యుభ్వాద్యాయతనం అనే పదం వచ్చింది కదా. అంటే ఇవన్నీ కూడా ఆకాశము, భూమి ఇవన్నీ కూడా దేని మీద ఆధారపడుతున్నాయి? అది పరమాత్మ మీద ఆధారపడుతున్నాయని చెప్పాలా, ఇంకో దాని మీద ఆధారపడుతున్నాయని చెప్పాలా అంటే, ఇదంతా చెప్పి స్వశబ్ద, దానికి నువ్వు ఏ ప్రశ్న అయితే దానికి అక్కడ శబ్దం ఉందయ్యా, ఈ మంత్రంలోనే ఒక పదం ఉంది, ఆ పదాన్ని బట్టి నిర్ణయం చేయొచ్చయ్యా, స్వశబ్దాత్. సరే, ఇక్కడ ఏం చెప్తున్నారంటే సూత్రం, ఇక్కడ ఆల్టర్నేటివ్, ఎన్ని రకాల ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి అంటే, ఆకాశము, భూమి ఆకాశాలు దేని మీద ఆధారపడ్డాయి, అదండి మన క్వశ్చన్. అందుకని మొట్టమొదట సూత్రం అంటే వాయువు. అంటే సమస్తమైన జీవుల్లోనూ కూడా సూత్రాత్మగా ఉంటూ అందరిలోనూ, అంటే గాలి ఆడడం బట్టే మనం జీవించున్నాం, ప్రాణవాయు రూపంలో అందరిలోనూ ఉండబట్టి సమస్త జీవుల్లోనూ కూడా ఆ ప్రాణం నిలబెట్టడానికి కావాల్సిన వాయు రూపం. అంచేత వాయువుని అర్థం చెబుదామా? దీనివల్ల ఆయతనం అంటే అది ఎవరి వల్ల నిలబడ్డాయి, వాటి స్థానం ఏమిటి, అంటే బేస్ ఏమిటి, ఆయతనం మాట బేస్ ఏమిటి, వీటన్నిటికీను ఫండమెంటల్ బేస్, అదని చెబుదామా? లేక ప్రధానం అంటే మనకు జ్ఞాపకం ఉంది కదండి, అమ్మవారు అంటే ఎలాంటిది, త్రిగుణాత్మిక. ఇది మనకి భగవద్గీతలో శంకరాచార్య వారు రాసినటువంటి మొట్టమొదటి శ్లోకంలో మొట్టమొదటి 3 పదాలు గుర్తుపెట్టుకోండి, ఎప్పటికప్పుడు చెప్తుంటాను. నారాయణ పరో వ్యక్తాత్ అండం అవ్యక్త సంభవం, అంతవరకు చాలండి, మిగతాది కూడా అక్కర్లేదు మనకి. అండం వరకు జ్ఞాపకం ఉంచుకోండి. నారాయణ అది లెవెల్ 1, సెకండ్ లెవెల్ అవ్యక్తం, రెండో లెవెల్, మూడోది బ్రహ్మగారి లెవెల్, బ్రహ్మాండం లగైతు. ఇదండి ఈ మూడిట్లోనూ ఇప్పుడు ప్రధానం అన్నారంటే సెకండ్ లెవెల్, అమ్మవారి స్థానం అది. అక్కడ అది చెప్పుకుందామా, దాని మీద ఆధారపడింది చెప్దామా? లేక భోక్త అంటే ఈ జీవులందరూ కూడా, వీడు నేను కర్తని భావిస్తూ ఉంటాడు, వీడు భోక్తను అంటే కర్మఫలానికి నేను కర్తని, ఈ పని జరగా నేనయ్యే కారణం, నేమ్ బోర్డు పెట్టేస్తాడు అక్కడ, లేదో పెద్ద ప్లాంక్ అక్కడ ఓపెన్ చేయిస్తాడు, ఏమంటే ఈ రకంగా చేసు దాని ఫలం కూడా నాదే, నా వల్లనే వీళ్ళంతా సుఖంగా ఉన్నారు, మహారాజులు అయితే అలా వాళ్ళు దాన పట్టాలు ఇచ్చుకొచ్చారు అని చెప్పి భోక్త, ఈ కర్మ ఫలాన్ని అనుభవించవలసిన నేనే,
ఇంత శ్రమపడి ఇంత రాజ్యాన్ని ఏర్పాటు చేసిన తర్వాత చివరికి సుఖఫలాన్ని ఎవరు పొందాలి? నేనే పొందాలి. అలాగా కర్తృత్వ భోక్తృత్వ అపేక్ష ఉండేటటువంటి జీవుడి వల్ల సమస్త జీవుల యొక్క సమాహారమే ఈ ప్రపంచం అంటే. అంచేత ఇలా కర్తృత్వ భోక్తృత్వాలు అనుభవించేటటువంటి జీవుల యొక్క పెద్ద సమూహం మూలంగా అదే ఆధారమా భూమ్యాకాశాలకి? లేక ఈశః పరమేశ్వరుడా ద్యుభ్వాది ఆయతనం భవేత్. వీళ్ళు ఈ ద్యులోకానికి భూమి మొదలైనటువంటి వాటికి నిలకడ స్థానము అవ్వడానికి ఎవరు? వీళ్ళలో ఎవరైనా కావచ్చు. ఇప్పుడు ఒక్కొక్కటి కాదని చెప్పాలి. శృతి అయితే వాళ్ళు అవ్వడానికి ఎవరెవరున్నారో చెప్పుకొస్తాడు ముందు. ఎందుకు అవకాశం ఉంది ఎవరికి? శృతి స్మృతి ప్రసిద్ధిభ్యాం భోక్తృత్వాచ. ఇక్కడ ప్రధానం ఇవన్నీ కూడా శృతులు, వేదంలో కూడా కొన్ని వాక్యాలు ఉన్నాయి, స్మృతుల్లో కూడా కొన్ని వాక్యాలు ఉన్నాయి. ఈ రెండు చాలా కొన్ని వాక్యాలు ప్రసిద్ధమైన వాక్యాలు. శృతి ప్రసిద్ధమైనటువంటి స్మృతి ప్రసిద్ధమైనటువంటి వాక్యాల ద్వారా భోక్తృత్వాత్ జీవుని వల్ల అంచేత భోక్తృత్వ ఈశ్వరేతర. చివరికి ఇవన్నీ మొట్టమొదట పూర్వపక్షం ఏంటంటే ఈశ్వరుడు కాదయా, ఈశ్వరుడి కంటే భిన్నమైనటువంటి మిగతా వాళ్ళు ఎవరైనా చెప్పచ్చు. ఇంకెవరున్నారు? ఇంకా సూత్రం అంతా ఎన్ని వర్డ్స్ కవర్ అయ్యి చూడండి. మొత్తం 4 వర్డ్స్. సూత్రం 1, ప్రధానం 1, 2, భోక్త 3, ఈశః 4. 4 ఈశ్వరుడు కాకుండా ఈశ్వరేతర, ఆ ఈశ్వరుడు కాకుండా ఉన్నటువంటి మిగతా ముగ్గురు ఎవరైనా పర్వాలేదయా. ముగ్గురు కూడా వాళ్ళ వల్లనే జగత్తు నిలబడుతున్నట్టుగా కొన్ని వాక్యాలు అక్కడక్కడ కనిపిస్తున్నాయి వేదంలోను స్మృతిలోను కూడా. ఏమేమిటివి? సూత్రం అంటే వాయువు వల్ల, లేతే అమ్మవారి వల్ల, లేక జీవుడి వల్ల అని ఇక్కడ ఈ 2 లైన్ యొక్క అర్థం అదండి. శృతి స్మృతి ప్రసిద్ధిభ్యాం వేదాల్లోనూ స్మృతిలోనూ చెప్పడం వల్ల ఇవన్నీ కూడా ఈశ్వరేతర, ఈశ్వరుడి కన్నా భిన్నమైన వాడు ఈ జుభ్వాది ఆయతనం అవ్వడానికి అర్హత పొందినవాడు అవుతున్నట్టుగా కనిపిస్తోంది అని చెప్పి, అయితే మళ్ళీ వెంటనే చెప్తాడు నాద్యౌ పక్షౌ. కానీ మొట్టమొదటి సూత్రం కాదు, వాయువు కాదు, ఆత్మశబ్దాత్. ఏం చేదంటే అక్కడ ఆత్మ అనే పదం ఒకటి రాబోతుంది ఆ మంత్రంలో. ఆత్మశబ్దం వచ్చినప్పుడు నా భోక్త. ఇక్కడ ఇతను చెప్పిన ఆ మంత్రంలో చెప్పింది భోక్త కానివాడు అని పదం వస్తుంది. భోక్త కానివాడు అన్నవో వెంటనే జీవుని పక్కన పెట్టేసేయాలి. జీవుడు కర్తృత్వ భోక్తృత్వాలు పొందేటటువంటి వాడు. ఇక్కడ ఆయన పొందడు అని చెప్తుంటే మరి ఆయన జీవుడిని ఎలా పట్టుకొస్తాం? అది కుదరదు. ముక్త గమ్యత. ఇంకోటి ఈ జీవుడికి మోక్షం రాబోతోంది, దాన్ని ప్రయత్నం చేస్తాడు వీడు. మోక్షమును పొందుటకు లక్షణముగా కలిగినటువంటి వాడు ఈ జీవుడు. మనందరూ ఆ మార్గం, అందులో అతను ఆ జీవుడని హెడ్డింగ్లో ఉన్నవాడు మనందరూ కూడా. ఆ మోక్షం పొందాలి అని కోరిక కలిగి ఏదో వారానికి ఒక గంట మనం ఎప్పుడప్పుడు మనం వీలైనప్పుడు బ్రహ్మసూత్రాలు ఇలాంటివి భగవద్గీత మనం పాఠాలు వింటూ ఉంటాం. మనం మోక్షం కావాలని అదే మనకి మన హిందూ సంకల్పంలో చెప్తున్నాం. ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధార్థం అంటుంటాం మనం. అంచేత ఇవన్నీ కూడా జీవుడికి లక్షణాలు కనుక ఇక్కడ వాక్యంలో ఆ పదాలు కుదరవు కనుక అభోక్త అని వస్తుంది కనుక జీవుడు పక్కన పెట్టండి. చివరికి వాయువు కాదు, ప్రధానము కాదు, ఇంకా ఆత్మశబ్దం ఉందనే ప్రధానం కూడా కాదు, జీవుడు కాదు. ఈ 3 తీసే మిగిలిపోయింది ఎవరు? ఇంకా ఈశ్వరుడు 4వదే మిగిలింది. అంటే బ్రహ్మ ప్రకరణాత్ ఈశః. అయితే చివరికి ఈశ్వరుడే ఇక్కడ చెప్పుకోవాలి. ఈ వాక్యంలో చెప్పబడినటువంటి ఈ మంత్రం చేత సూచించబడేది ఎవరంటే పరబ్రహ్మము మాత్రమే. ఇంచేత సర్వజ్ఞత్వాదిత, అందులో సర్వజ్ఞుడు అనేటువంటి అర్థం వచ్చే మాటలు కూడా అందులో ఉన్నాయి. సర్వజ్ఞుడు ఒక్క విశ్వంలో ఒకే ఒక్కడు పరమాత్మ ఒక్కడే. మిగతా వాడు ఏ ఒక్కడు కూడా సర్వజ్ఞుడు కాదు. ఎంత చతుర్ముఖ బ్రహ్మ అయినా సరే సర్వజ్ఞుడు కాదు ఈ మన వేదాంత ప్రకారం. మరి ఏమంటారు దాన్ని? కించిజ్ఞుడు అంటారు. కించిత్ మాత్రం కొంత తెలిసినట్టే, ఏదో కొంత. ఏదో కంప్యూటర్ వర్క్ చేస్తున్నాడు, ఆ కంప్యూటర్ ఆపరేషన్స్ వరకే తెలుసు అతనికి. కాదు ఏమనుకో ఆపరేషన్ ఇంకో మారిపోతే ఏమంతో తెలియదు, అది స్టక్ అయిపోతే ఏం చేయాలో తెలియదు. ఈ రకంగా ఇక్కడ వైయాసిక న్యాయమాల చెప్పి, అంటే ఇది చివరికి ఇంత ఏదైనా సరే బ్రహ్మసూత్రాలు చెప్పబోయి పరబ్రహ్మం గురించి అని చివరికి నిర్ధారణ అవుతూ ఉంటుంది. మిగతావి కాదు. అంటే ఇప్పుడు ఇందులో వేటిని కాదని నిరూపించాలి? వాయువుని కాదని నిరూపించాలి, ప్రధానాన్ని కాదని నిరూపించాలి, జీవుని కాదని నిరూపించాలి, ఆ ఈశ్వరుడు అవునని నిరూపించాలి. అది కాదని చెప్పాలి, ఇది అవునని చెప్పాలి. ఇక్కడి నుంచి ప్రారంభమవుతుంది. ఇదము శ్రూయతే. ఇది ముండకోపనిషత్తులో వాక్యం అండి. యస్మిన్ ద్యౌః పృథివీ చ ఈ పదవిభాగం. యస్మిన్ ద్యౌః పృథివీ చ అంతరిక్షం ఓతం మనః సహ ప్రాణైః చ సర్వైః తం ఏవ ఏకం జానథ ఆత్మానం అన్యాః వాచః విముంచథ అమృతస్య ఏషః సేతుః ఇది.
ఇది ఈ వాక్యం తీసుకుని అత్ర యదేతత్ ఈ పదానికి ముందర దానికి సంధి సమాస పదం రెండు ముందు వాటి మీద ఎక్కువ చాలా వివరంగా పెడుతున్నారు చూడండి. ఎంత అందంగా చెప్తారు. సంస్కృతం యొక్క అందం అంతా ఇక్కడ చూపిస్తారండి. యదేతత్ ద్యుప్రభృతీనాం ఇక్కడ మోతం అని కలిసి ప్రభృతీనాం ఓతత్వ వచనాత్ ఆయతనం కించిత్ అవగమ్యతే. ఓతము ఓతప్రోతములు అంటారండి. బట్ట మనం కట్టుకునేటువంటి ప్రతి దాంట్లో కూడా నిలువు అడ్డం దారాలు వెళ్ళి ఎలా ఉండి ఎంత టైట్‌గా ఉంటుందంటే ఆ బట్ట మళ్ళీ చిరిగిపోతే తప్ప బలవంతంగా చింపేస్తే తప్ప అది అంత దాన్ని ఏమంటారంటే ఓతప్రోతం అంటారు. పడుగు పేక అంటుంటారు మామూలుగా తెలుగులో అయితే. ఆ పడుగు పేక వలె అల్లుకుపోయి ఉన్నాయి. ఏతద్ ప్రభృతీనాం ఓతత్ అంటే ఇక్కడ ఆ రెండు ప్రభృతి అంటే మొదలైనవి ఏమిటి ద్యు ప్రభృతీనాం ద్యు అంటే మొత్తం ద్యులోకం ఆకాశం కాసేపు మనకు అర్థం కావాలి. ఆకాశం అనుకుంటూ ఉందామండి. ద్యులోకం అంటే ఆకాశం అంటే నక్షత్ర మండలాలు కాంతివంతమైన ప్రదేశాలని అర్థం. ఆ ఆకాశము ప్రభృతీనాం మొదలైన వాటి యొక్క ఓతత్వ వచనాత్ ఇక్కడ మధ్యలో చూడండి యస్మిన్ జోహు పృథివీ చ అంతరిక్షం ఓతం అని పదం ఉంది. అంటే ఈ మధ్యలో నుండి కూడా ద్యులోకం పృథివీ అంతరిక్షం ఇంకా మనహ ప్రాణములు ఇవన్నీ కలిపి ఓతములు అయ్యాయి. పడుగు పేక వలె అల్లబడి ఉన్నాయి. అంటే ఓతత్వ వచనాత్ వీటన్నిటికీ కలిపి ఓతము అనే పదం ఉండుట వలన ఆయతనం కించిత అవగమేది ఇవన్నీ నిలబడి ఉన్నాయి వీటన్నిటి యొక్క అల్లికలోను అని కొంచెం అర్థమవుతోంది. అయితే తత్ కిం ఆయతనం ఇవన్నీ దేని మీద ఆధారపడ్డాయి చివరికి ఇవన్నీ కలిసి ఉన్నాయి కరెక్టే. ఇవన్నీ కలిసే మన ఈ జగత్తులో ఇవన్నీ చూస్తున్నాం మనం. ఆకాశాన్ని చూస్తున్నాం, భూమిని చూస్తున్నాం, ప్రాణశక్తి గురించి తెలుసుకుంటున్నాం. ఇవన్నీ కూడా అన్నీ మనకు తెలిసిన పదాలే. వీటన్నిటికీ స్థానము గురించి ఇక్కడ చర్చ చేయబోతున్నారు. కించిత్ అవగమ్యతే కొంచెం అర్థమవుతోంది. తత్ అయితే తత్ కిం పరం బ్రహ్మ స్యాత్ ఇందులో అది పరబ్రహ్మం అంటావా ఆహోస్విత్ లేక కాకపోతే అర్ధాంతరమితి సందిహ్యతే లేదా బ్రహ్మము కాకుండా ఇంకోటి ఏదైనా అంతరం అంటే వేరేది ఆల్టర్నేటివ్ ఏమైనా ఉందా అని సందేహం సందిహ్యతే అంటే సందేహం కలుగుతున్నది అని. అంటే ఇక్కడ చివరి ఈ వాక్యంలో చెప్పబడే ఈ ఆయతనం అనే మాట ఏదైతుందో దేని మీద ఆధారపడ్డాయి ఇవన్నీ కలిపి అనేది అది పరబ్రహ్మ మీద ఆధారపడిందా లేదా ఇంకోటి ఏదైనా ఉందా దాని మీద ఆధారపడిందా అదే సందేహం కలుగుతోంది అనేప్పటికీ తత్ర అర్ధాంతరం కిం అపి ఆయతనం స్యాత్ ఇది ప్రాప్తం. ఇంకోటి ఏదైనా ఉందా అసలు ఆయతనం అంటే స్థానం వీటన్నిటిని నిలబెట్టేటటువంటిది ఇంకోటి ఏమైనా ఉంది అని అది నీకు తెలుస్తోందా ఉండడానికి అవకాశం ఉందా? ప్రాప్తం అంటే ఈ క్వశ్చన్ ఇస్తున్నాడండి. కిం ప్రాప్తం క్వశ్చన్ అంటే అర్ధాంతరం కిమప్యాయతనం స్యాదిది ప్రాప్తం ఇంకోటి ఏదో ఉంది అని ఇప్పుడు నాకు తెలుస్తోంది. కస్మాత్ ఎందువల్ల అంటే ఇక్కడ ఇది పరబ్రహ్మము కాదు అని ముందర చెప్పడం ప్రారంభిస్తాడండి. ముందర ఆర్గ్యుమెంట్కి అది చెప్తూ అక్కడ ఏం చెప్తున్నాడంటే చూడండి అమృతస్యైష అక్కడ వాక్యంలో అమృతస్యైష సేతు అని కనిపించింది. మీరు చూడండి ఒక్కసారి వెనక్కి చూసుకోండి. ఇప్పుడే ఇక్కడ మళ్ళీ మనకి చిన్న అక్షరాలు అయిపోయాయి. ఇక్కడ మంత్రంలో చూడండి చివరి పదాలు చూడండి. విముంచత అమృతస్య ఏష సేతు మనం విడతీసి చెప్తే అమృతస్యైష సేతు అని పదం ఉంది కదండి. దీన్ని పట్టుకుని ఇది పరబ్రహ్మం కాదంటానయ్యా ముందర ఇంకోటి ఏదో ఉండాలి అది ఏమిటో తర్వాత చూద్దాంలే అంటూ ప్రారంభిస్తారు. ఎలాగా ఈ సేతు అనే పదం మీద ఇక్కడ వ్యాఖ్యానం ప్రారంభించబోతున్నారండి. ఇక్కడ ఆ మాట చెప్తూ సేతు ఇది శ్రవణ ఆ మాట ఇక్కడ వినిపిస్తుంది కదా, సేతు అనే పదం వినిపిస్తుంది కదా అని అంటూ కింద అంటే సేతు అంటే ఏంటి బ్రిడ్జి ఏమండి అందరికి తెలుస్తుంది. అది కూడా ఆ మాట వారే చెప్తున్నారు. పారవాన్ హి లోకే సేతు ప్రఖ్యాత. పారవాన్ అంటే అవతల పారం అంటే పారంగతుడు అంటాం అనుకోండి. పారం అంటే అవతల గట్టు అని అర్థం అండి. పారవాన్ అంటే అవతల గట్టు అని సేతు అంటే ఈ గట్టు నుంచి అవతల గట్టు వరకు వేసినటువంటి బ్రిడ్జి. అది దాని మీద తాటి దోల మీద కావచ్చు లేదా సిమెంట్ బ్రిడ్జి కావచ్చు ఇంకోటి కావచ్చు. పారవాన్ అంటే పారము కలిగినటువంటిది. పారం అంటే అవతల గట్టు కలిగినటువంటిది లోకే. అలాంటి దాన్ని ఏమంటారంటే సేతుని ప్రఖ్యాత చాలా ప్రసిద్ధమైనటువంటి పదం. ఇప్పుడు కూడా నచ పరస్య బ్రహ్మణ పారవత్వం అంటే ఒక గట్టు అంటే అవతల గట్టు ఉన్నది అనే మాట వస్తుందండి. సేతు అనే మాట అంటే అవతల గట్టుకి చేర్చేది. ఇక్కడ నచ పరస్య బ్రహ్మణ పారవత్వం శక్యం ఉపగంతుం. పరమేశ్వరుడి యొక్క అవతల గట్టుని ఎవరన్నా జారగలడా?
ఇక పరమేశ్వరు ఏదో ఇంత ఇంత జ్ఞానం ఉంది, ఇగో ఏదో 50 శ్లోకాలు ఉన్నాయి, 50 శ్లోకాలు చదివేస్తే 51వ శ్లోకం 50 పూర్తి అయ్యి పరమాత్మ వచ్చేస్తాడు. అలా ఏమైనా ఎక్కడ ఉంది ఒకటి? పరస్య బ్రహ్మణ, పరబ్రహ్మకి పారవత్వం ఈయన పూర్తి అని అర్థం చేసుకున్నాను. అవి పారవత్వం అంటే పారంగతత్వం అని. అవతల గట్టు దాకా విడిపోయి చూసేసాను. అవతల గట్టు దాకా చూసేదంటే ఇంక మధ్యలో ఇంకా ఏం లేదు, అన్నీ కూడా తెలిసిపోయాను అర్థం. పారవత్వం ఎవరైనా అలా పరబ్రహ్మకి ఎవరైనా పారవత్వం అవతల గట్టు వరకు పొందుటను ఆయన మొదట్లో వేసినటువంటి నా ఇక్కడ పట్టు నా శక్యం ఉపగంతుం, పొందడానికి ఎవరికి శక్యం కాదు, అసలు అసంభవం అది. ఆ మాటలు నువ్వు చెప్పడం కాదు, నేను చెప్పడం, వేదం చెప్పింది, అది చెప్పింది. ఎక్కడ బృహదారణ్యోపనిషత్తు చెప్పింది. అనంతం అపారం అని పరబ్రహ్మను వర్ణిస్తూ బృహదారణ్యోపనిషత్తులో ఉన్నటువంటి వాక్యాన్ని పట్టుకొచ్చారండి. అది అనంతమైనటువంటిది ఆ పరబ్రహ్మము, అది అపారం. అపారం అంటే అవతల ఒడ్డునే దానికి లేదు, అసలు హద్దులు లేనటువంటిది. ఇతి శ్రవణాత్ అని వారి వాక్యాలు ఉపయోగిస్తున్నాయి కనుక, వినిపిస్తున్నాయి కనుక, అంటే పరబ్రహ్మమునకు అవతల గట్టు అనేటటువంటి మాట ఎక్కడా లేదు గనక. కానీ ఇక్కడ మనం తీసుకున్నటువంటి వాక్యంలో సేతు అనే పదం ఉంది కనుక, సేతు అంటే ఒక బ్రిడ్జి అని అర్థం ఉంది కనుక, అది అవతల గట్టు ఉన్నప్పుడే సేతు ఏర్పడుతుంది కనుక, అందుచేత ఇక్కడ అమరస్య సేతు అని ఏదైతే పదం వాడాడో ఆ పదం వాడడం వల్ల అది పరమాత్మకి చెందదు. పరమాత్మకి అవతల గట్టు అనేది లేదు కనుక అంటూ. అయ్యా ఎవరో కాస్త మీరు మ్యూట్ చేసుకోండి ప్లీజ్. కృష్ణ గారు. అర్ధాంతరేచ ఆయతనే పరిగృహ్యమానే, అర్ధాంతరేచ ఆయతనే పరిగృహ్యమానే అంటే ఓకే, ఇంక పరబ్రహ్మం కాదయా, మిగతా ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి. అర్ధాంతరేచ ఆయతనే పరిగృహ్యమానే అంటే మిగతా ఇంకో ఎంటిటీస్ ఏమైనా ఉన్నాయా ఈ ఆయతనం అని చెప్పడానికి యోగ్యమైనటువంటివి. ఆయతని అంటే అర్ధాంతరే, మిగతా ఇంకో అంతరం ఆల్టర్నేటివ్గా ఇంకో ఎంటిటీ ఏమైనా ఉంది. దేనికి? ఆయతనే పరిగృహ్యమాని. ఆయతన అనే మాటకి ఇంకో అర్థాన్ని, ఆ మాటను తీసుకొచ్చి సమర్థించుకోవడానికి కొంతవరకు ప్రయత్నించే కొన్ని ఆల్టర్నేటివ్ వర్డ్స్ ఉన్నాయి. పరిగృహ్యమాని వాటి గ్రహించడం జరుగుతుండగా, స్మృతి ప్రసిద్ధం ప్రధానం పరిగ్రహీతవ్యం. స్మృతుల్లో చెప్పినటువంటి ప్రధానం అనే మాటని ఇక్కడ గ్రహించడం యోగ్యమైందేనయ్యా. ఏమండి? పరిగ్రహీతవ్యం. ఇక్కడ కరెంట్ పోయింది. ఇక్కడ ప్రధానం అనే మాట ఏమిటంటే, ఇక్కడ మనకి బ్రహ్మసూత్రాల్లో వాటిల్లోనూ కూడా ముఖ్యంగా ప్రధానం అనేది ఒక కీవర్డ్. మామూలుగా మనకి అమ్మవారిని చెప్పేప్పుడు త్రిగుణాత్మిక ఇవన్నీ చెప్పుకుంటూ వస్తుంటామండి. అంటే సత్వరజస్తమో గుణములు కలిసి ఈ సృష్టి అంతకి అది ఆధారం చెబుతున్నాం. అక్కడ చిన్న ట్విస్ట్ ఏమిటంటే, మనకి పోతన గారు రాసిన పదం అండి, అమ్మల గన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ అని అన్నారు. ముగురమ్మల మూలపుటమ్మ. 3 అమ్మలు ఉన్నారు. ఆ 3 అమ్మలకి కూడా ఇంకా మూలంలో ఇంకో అమ్మ ఉంది. ఈ 3 అమ్మలు ఎవరెవరంటే, ఒక సత్వగుణానికి అధిష్టాన దేవత, ఇంకోటి రజోగుణానికి అధిష్టాన దేవత, ఇంకోటి తమో గుణానికి అధిష్టాన దేవత. 3 అమ్మలు ఉండగా ఈ 3కి కూడా అధిష్టాన దేవత ఆవిడ మూలపుటమ్మ. అంటే ఏమిటంటే, ఈ 3 ఎప్పుడు యాక్టివేషన్లో స్టార్ట్ అవుతారంటే, సృష్టి ప్రారంభం అయిన క్షణం నుంచి ఈ 3 స్టార్ట్ అవుతారటండి. సృష్టి స్టార్ట్ అయింది ఆ సెకండ్ కూడా అనకూడదు, పొరపాటు. అది నానో సెకండ్ కూడా కాదు, 10⁻⁻⁴ సెకండ్ ఫిజిక్స్తో తీసుకుంటే ఆ క్షణం ఎప్పుడైతే ఇనిషియేట్ అయిపోయిందో అప్పటి నుంచి 3 స్టార్ట్ అవుతారటండి. మరి అంత ముందర అంటే 0th సెకండ్ అనుకుందాం, T0 అంటారు దాన్ని మ్యాథమెటిక్స్లో అయితే. ఆ T0 ముందర ఏముంది? T0 ముందర ఈ 3 సత్వరజస్తమో గుణములు 3 కూడా కలిసిపోయి రెడీగా ఉన్నాయి, కానీ యాక్షన్ స్టార్ట్ అవ్వలేదు. ఆ 3 గుణములు కలిసిపోయి రెడీగా ఉన్నటువంటి స్థితి కానీ ఇంకా స్టార్ట్ అవ్వలేదు, దాన్ని ప్రధానం అంటారండి. అది మూలపుటం అంటే. త్రిగుణాత్మిక అంటే త్రిగుణముల యొక్క స్వభావంతోటి ప్రారంభించబోయేటటువంటి మిగతా కార్యక్రమం అంతకీ కూడా సృష్టి ప్రారంభం కాని క్రితం ఉండేటటువంటి స్థితిని అక్కడ మనకి సాంఖ్యవాదంలో ప్రధానం అనే మాట వాడుతుంటారు. అంటే మన త్రిగుణములు కలిసిపోయినటువంటి, మెర్జ్ అయిపోయినటువంటిది. అప్పుడు ఇంకా ఈక్విలిబ్రియం మెయింటైన్ అవుతోంది. ఈక్విలిబ్రియం డిస్టర్బ్ అయ్యాక సృష్టి స్టార్ట్ అవుతుందండి. ఏదో కారణం ఈక్విలిబ్రియం అంటే సత్వరజస్తమో గుణంలో ఏదో చిన్న తేడా వచ్చిందో ఎక్కడో ఒక చోట, వెంటనే ఇంకా మొత్తం బీభత్సం ప్రారంభమైపోతుంది, బ్రహ్మాండాలు సృష్టి ప్రారంభమైపోతుంది.
అక్కడ ఆ మాట చెప్తున్నారండి. ఇవన్నీ ఎక్కడున్నాయి? ఆ స్మృతుల్లోనూ, పురాణాలు వీటన్నిటిలోనూ వస్తున్నాయి. ఆ మాట చెప్తున్నారండి. అర్ధాంతరేచ ఆయతనే పరిగృహ్యమానే స్మృతి ప్రసిద్ధం ప్రధానం పరిగ్రహీతవ్యం. ఈ మాటకే మనం శంకరాచార్యులు ఇందాక చెప్పినటువంటి ఆ శ్లోకంలోది భగవద్గీత మొట్టమొదటిది అవ్యక్తం. అవిద్య. మన ఈశావాస్యంలో కూడా చెప్పుకున్నామండి. అవిద్య అనే మాట వస్తుందండి. అవిద్య అన్నా, అవ్యక్తం అన్నా ఆ మూలపుటమ్మండి. ఆవిడే ఇంకో ఆల్టర్‌నేట్ నేమ్. వాళ్ళ కీవర్డ్ వాళ్ళు పెట్టుకున్న సాంఖ్యులు పెట్టుకున్న పదం ప్రధానం. అంచేత ప్రధానాన్ని తీసుకొచ్చయ్యా. ఎందుచేతంటే అది అన్నిటికీ కారణం అది. కారణ కార్యభావం ఉంటుందండి. ఏదైనా ఒక పని జరగాలంటే దానికి ఒక కారణం ఉండాలి. ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగా ఆ క్షణం వరకు ఆవిడ అక్కడ రెడీగా ఉంది. అందుచేత ఇంక సృష్టి ప్రారంభమైంది. ఈ ప్రారంభమైన సృష్టిని ఏమంటారంటే అంటే మనకి ఎవరైనా థర్డ్ లెవెల్ గుర్తెట్టుకోండి. బ్రహ్మాండం అన్నది చూసారా? అది థర్డ్ లెవెల్. థర్డ్ లెవెల్ ఎక్కడి నుంచి వచ్చింది? సెకండ్ లెవెల్ నుంచి వచ్చింది. ఆ సెకండ్ లెవెల్‌కి కారణం అని పేరు. థర్డ్ లెవెల్‌కి కార్యం అని పేరండి. అంటే బ్రహ్మాండము, బ్రహ్మగారు, చతుర్ముఖ బ్రహ్మ వీళ్ళంతా కూడా కార్యం. కార్యచేతం పదాలు ఎక్కడొచ్చినా గుర్తుపెట్టేసుకోండి. అంటే అంత కీవర్డ్స్ ఇవి. అంత పెర్ఫెక్ట్‌గా చాలా క్లియర్‌గా రాసుకుంటూ వెళ్తున్నారు. ఎక్కడ మనం ఈ క్యాచ్ చేయాలంటే ఈ వర్డ్స్‌ని. తస్య హి కారణత్వాత్ ఆయనత్వ ఆయతనత్వ ఉపపత్తేః. ఆ ప్రధానం అనేటటువంటి త్రిగుణముల యొక్క మూల స్వరూపం ఏదైతే ఉందో అది ఉంది గనక సృష్టి జరిగిందని చెప్తున్నాం మనం. కారణత్వాత్ తస్య హి కారణత్వాత్ ప్రధానం అనేటటువంటిది కారణం అయింది గనక అదే కారణం బ్రహ్మాండాలన్నిటికి కూడాను. భూమి పుట్టినా, ఆకాశం ఉందన్నా ఇవన్నిటికి ఆధారం ఏమిటి? ఆ ముందర త్రిగుణాత్మిక అయినటువంటి ప్రధానం అక్కడ ఉంది గనక ఆయన ఆయతనత్వ ఉపపత్తే అని వాక్యాలు ఉన్నాయి కదా మనకి. అంచేత శృతి ప్రసిద్ధో లేక ఇది ఒక ఆల్టర్నేటివ్. అది ఒకటే కాదులే. ఇందాక చెప్పినటువంటి ఈ అపారం కాదు మనకి. పారం ఇంకేదో సేతునే పదం వాడారు గనక ఒక్కొక్క మాట మీద ఆర్గ్యుమెంట్ నడుస్తుందండి. గట్టు అంటే అవతల వైపు ఉంది. దానికి ఎండ్ ఉంది. బౌండరీ ఉంది. ఈ మాట ఎక్కడైనా ఇంకోటి ఉందా? వాయువు కూడా ఉందయ్యా ఈ మాట. శృతి ప్రసిద్ధో వాయు స్యాత్. వేదాల్లో చెప్పినటువంటి వేదంలో ప్రసిద్ధమైనటువంటి వాయువేనా చెప్పచ్చయ్యా. ఈ పారము కలదు. అమృతత్వానికి పారము కలదు అని చెప్పిన మాటలో అది వాయువు కూడా అన్వయించడానికి వీలవుతుంది. ఆ మాట ఎక్కడుంది? బృహదారణ్యకోపనిషత్తు. వాయుర్వై గౌతమ తత్సూత్రం వాయునా వై గౌతమ సూత్రేణ అయంచ లోకః పరశ్చ లోకః సర్వాణి చ భూతాని సందృప్తాని భవంతి. హే గౌతమ అంటే విద్యార్థి చెప్తున్నారన్నమాట. తత్సూత్రం వాయునా వాయువు చేత అయం ఈ లోకంలో ఉన్న వాళ్ళందరూ జీవిస్తున్నారు. వీళ్ళందరూ జీవించడానికి కారణం ఏమిటి? చివరి అదే కదా మన ఆయతనం అనే మాటకి. ఎవరు ఆధారం? ఈ జీవులందరూ ఉండడానికి కారణం ఎవరంటే వాయువు. ఈ లోకమే కాదయ్యా. పరశ్చ మిగతా లోకాల్లో వాళ్ళకి కావాల్సిన వాయు రూపంలో వాడుకున్నాడు ఆయన. పరశ్చ లోకః సర్వాణి చ భూతాని సందృబ్ధాని భవంతి. అంచేత ఆ లోకాల్లో ఉండేటటువంటి వాళ్ళు కూడా దీన్ని బట్టి వాళ్ళు ఎలా సందృబ్ధాని అంటే ఒక ఓ నెక్లెస్‌లో బీడ్స్ ఉన్నటువంటి పూసలు ఉన్నటువంటి హారంలో ఆ పూసలన్నీ దారంతోటి ఎలాగైతే గుచ్చబడి ఉంటాయో, దారంతో గుచ్చబడి ఉన్నాయి అవన్నీ ఒక దాంట్లో వేలాడుతున్నాయి. మాల కింద తయారైంది. ఆ దారమే లేకపోతే చెల్లాచెదిరైపోయి ఉంటాయి ఇవన్నీ కూడా. సందృబ్ధాని అంటే గుచ్చబడి ఉన్నటువంటివి ఏమిటివి? సర్వాణి చ భూతాని సమస్తమైనటువంటి జీవులు కూడా ఒక హారంలో దారము చేత గుచ్చబడినట్టుగా ఈ వాయువు మొత్తం అందరిలోనూ ప్రయాణం చేస్తూ ప్రవహిస్తూ అందరిలోనూ ఉంటూ ఆయన చేస్తున్నాడు. ఈయన సూత్రాత్మ, సూత్రము అని కూడా పేరుందండి ఆ వాయువుకి. ఆయన ఉండబట్టే ఈ జీవులందరూ నిలబడ్డారు అని అర్థం చెప్పడానికి. సందృబ్ధాని భవంతి అని బృహదారణ్యకోపనిషత్తు. ఇది వాయోరపి విధారకత్వ శ్రవణాత్. వాయువు కూడా ఈ ధారకం అంటే ధరించుట. అంటే సమస్త జీవుల్ని నిలబెట్టుట. విధారక అంటే విశేషముగా ధరించుట. అంటే ఎక్కడ ఎవడు ఎప్పుడు ప్రాణం తీసేయాలో, ఎప్పుడు ప్రాణం వేయాలో ఇవన్నీ స్పష్టంగా తెలిసినటువంటి వాడు వాయుదేవుడు కనుక అంతే వాయువుకి ఈ ఆధారం ఆయతనం అనే మాట చెప్పడానికి అవకాశం ఉందయ్యా. వేదంలో వాక్యం ఉంది కదా బృహదారణ్యకోపనిషత్తులో. అలాగే చెప్పొచ్చు. లేదా శారీరో వా స్యాత్. ఇది అంటే ఇప్పుడు ప్రధానం ఒకటి చెప్పడం అయిపోయింది. వాయువు చెప్పడం 2 అయ్యాయి. 3 ఆల్టర్నేటివ్ శారీరో వా స్యాత్. శారీర అంటే మనం ఇప్పుడు చెప్పుకున్నామండి జీవుడు అని అర్థం. ఎంచేత ఇంత బ్రహ్మాండం కూడా చివరి ఇంత జగత్తు కూడా అల్టిమేట్లీ వీళ్ళు పుణ్యపాపాలను బట్టే కదండి ఈ జీవులందరూ ఇక్కడ పుడుతున్నారు. వీళ్ళ పుణ్యానికి పాపానికి
సంబంధించిన కర్మలు ఇక్కడ జరుగుతూ ఉండాలి. ఆ ఫలాలు అనుభవించాలి వీళ్ళు. దానికోసం గ్రహాలు ఆ రకంగా ఏర్పడాలి. అంటే ఇప్పుడు మామూలుగా గ్రహాలను మనం ఏదో శనిగాడు ఇక్కడ కూర్చున్నాడు, ఆ నెత్తి మీద కూర్చున్నాడు అంటుంటే పొరపాటుది. అది కాదండి. ఆ శని అక్కడ ఉండడానికి కారణం మనం జన్మాంతరంలో చేసినటువంటి పాపం. ఆ గ్రహంలో ఇప్పుడు టైం మనం చూసామనుకుంటే 5:02 అవుతోందండి. ఇప్పుడు ముళ్ళు మనకి ఏం చేస్తోంది? ఆ గడియారం ముళ్ళు టైముని సూచిస్తోంది. గడియారం బ్యాటరీ అయిపోయిందనుకో గడియారం ముళ్ళు ఆగిపోతుంది. టైం ఆగిపోతుందా? టైం ఆగదు. ఇది జస్ట్ ఇండికేటరే. అలాగే ఈ గ్రహాలు, నవగ్రహాలు ఇవన్నీ కూడా ఏంటంటే ఇండికేటర్సే. దేనికి ఇండికేటర్స్ అయ్యా? ఇక్కడ ఎలా అయితే మనకి గడియారంలో ఉన్నటువంటి చిన్న ముళ్ళు, పెద్ద ముళ్ళు టైముకి ఇండికేటర్సో, అవి మన పుణ్యపాపాలకు ఇండికేటర్స్ అయ్యా. అవన్నీ పుణ్యపాపాలు ఎవరు చేస్తున్నారు? జీవులు చేస్తున్నారు. అందుచేత ఈ ప్రపంచం అంతకి ఆధారం ఎవరంటే చివరికి వీళ్ళే, జీవుడే అని చెప్పాలి. తస్యాపి శారీరోవా స్యాత్, అది జీవుడైనా కావాలి. ఆయతను వీడి కోసం ప్రపంచం అంతా వచ్చింది. తస్యాపి భోక్తృత్వాడు, ఆ చేసినటువంటి కర్మలకు ఫలం కూడా భోక్త వీడే. అందుచేత ఇతనికి ఆ ఆయతనత్వం అనేటటువంటి జీవుడికి రావడానికి అవకాశం ఉంది. భోగ్యం ప్రపంచం ప్రత్యాయతనత్వ ఉపపత్తేహే. ఇంకేత భోగ్యమైనటువంటిది, అనుభవించుటకు యోగ్యమైనటువంటి ఈ ప్రపంచం, ఈ జగత్తంతా. ప్రపంచం అంటే వరల్డ్ అని కాదండి, జగత్ అని అర్థం అండి. సంస్కృతంలో ప్రపంచం అంటే యూనివర్స్ అని అర్థం. ప్రపంచం అంతే. మామూలుగా మనకి వరల్డ్ మ్యాప్ కింద ప్రపంచం తెలుగులో చెబుతుంటారు కానీ కాదు. ప్రపంచం అంటే మొత్తం. ఆ పదం ఎలా వచ్చిందండి? అత్యంతము విస్తారమైనటువంటి, పంచ అనే మాటకి అర్థం ఏంటంటే విస్తారమైనటువంటిది. పంచాస్యము సింహానికి పేరండి. వెడల్పుపాటి మొహం కలిగినటువంటిది పంచాస్యము. అలాగా ప్రపంచం అంటే ఇంకా ప్రఖరమైనటువంటి విస్తారం కలిగినటువంటి ఈ జగత్తుకి ఎంత భోగ్యమైనటువంటిది ఇది. ఎవరి చేత? జీవుల చేత. అంచేత ప్రపంచం ప్రతి ఆయతనత్వ ఉపపత్తే. అంటే జీవుడి ఆధారం చెప్పడానికి కూడా ఒక కారణం దొరుకుతోంది అని అంతవరకు తీసుకొచ్చారండి. తీసుకొచ్చి ఇంక దీని మీద తర్వాత మిగతా చర్చ అంతా జరుగుతుంది. ఏవం ప్రాప్తే. ఇప్పుడు చూడండి, తర్వాత ఇంకా నెక్స్ట్ ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఏవం ప్రాప్తే ఇదమహ. ఇలాగ ఇంతవరకు చెప్పింది ఎవరంటే పూర్వపక్షి చెప్పాడు. ఇప్పుడు మేము చెప్తామయ్యా దీని సమాధానం అంటూ సిద్ధాంతి గారు ప్రారంభిస్తారండి. ఈ వాక్యాలు తర్వాత చెప్పుకుందామండి. మళ్ళీ పెద్ద వాక్యం ఇది, పెద్ద పేరాలా ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ క్లాస్ ఎప్పుడు చూసుకుందామండి. ఓం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతి స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. హరి ఓం తత్సద్. బ్రహ్మార్పణమస్తు. శ్రీ సీతారామార్పణమస్తు.